afternoon and welcome to the editorial analysis of today's newspaper, The Hindu, on 14/6/2024. So in our tutorial, which we do on a regular basis, we talk about the heading, then a detailed analysis about the editorial, and on the same lines, we also discuss the vocabulary that is being used there and how appropriate is the word there. Right, so I'm going straight into the analysis. So what's the heading? The message in the RSS chief speech. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన మొన్న స్పీచ్ చెప్పారు. అందులో దాగున్న సారాంశం ఏంటి, ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆయన? ఓకే, సో దాని మీద మనం ఇప్పుడు కూలంకషంగా కాస్త చర్చిద్దాం. Is the much talked about strategic and statesmanlike made by the in the much talked about strategic and statesmanlike అంటే చాలా ఒక స్ట్రాటజీ వేశారు. అంటే స్టేట్స్మెన్ అంటే రాజకీయ నాయకుల్లా కాకుండా ఒక ఉత్తమ లక్షణాలు ఉన్న మనిషిగా ఓకే అడ్రస్ చేశారు. ఎవరైనా చేశారు? ఆర్ఎస్ఎస్ చీఫ్. సో ఇది స్టాటిక్ జీకే క్వశ్చన్ మనకి. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరు? మోహన్ భగవత్ గారు. akin to, very close to, ఎలా అన్నారైనా? akin to, in comparison to the recent example. ఓకే, ఇది ఎలా ఉందంట ఈయన చేసిన స్పీచ్ ఆథర్ గారి ప్రకారం? మొన్న పూనాలోని ఒక అబ్బాయి జువనైల్ ఒక కార్ యాక్సిడెంట్లో దాన్ని చంపేస్తే 300 వర్డ్స్లోకి ఎస్సే రాసి వెళ్ళిపోమన్నారు, బెయిల్ ఇచ్చారు. అది ఎంత యూనో చిన్నపిల్లల తత్వంలా ఉందో సేమ్ అలాగే ఉంది ఈ స్పీచ్ కూడాను అని ఆథర్ గారు అంటున్నారు. అకిన్ టు ద రీసెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ జువనైల్ జస్టిస్ బోర్డ్, జువనైల్ యంగ్ ఇన్ పూనా ఆస్కింగ్ ఏ మైనర్ ఒఫెండర్. ఓకే, వాడు ఒఫెండరు కానీ ఏంటంటే ఆయన ఆ పిల్లవాడు మైనర్ అనమాట, మైనర్. సో వాడిని ఏమన్నారు? ఒక 300 వర్డ్ ఎస్సే రాయు. దేని మీద రాయమన్నారు? రోడ్ యాక్సిడెంట్స్ రాసి అదే ఒక పార్ట్ ఆఫ్ హిస్ బెయిల్ కండిషన్ అనమాట, బెయిల్ కండిషన్. కానీ ఈ కేసులో మాత్రం అంటే మోహన్ భగవత్ గారిది ఎకిన్ టు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎలా చేశారంట? ఎకిన్ టు దట్. కానీ ఈ కేసులోని హూ ఇస్ మైండ్ టు రైట్ ద ఎస్సే? ఎవరు రాయాలి ఎస్సే? మోహన్ భగవత్ గారు రాయాలా, లేకపోతే బీజేపీ పార్టీ రాయాలా, లేకపోతే అధికారంలో ఉన్న గవర్నమెంట్ హెడ్స్ రాయాలా? దాని మీద మనకి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకున్న వర్డ్స్ ఏంటండి? ఎకిన్ ఒకటి, దీన్ని కంపేర్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఏంటి? జువనైల్. జువనైల్ అంటే ఏంటి? చిన్న పిల్లవాళ్ళు. జువనైల్ యంగ్స్టర్స్ బిలో 18. మైనర్ ఒఫెండర్, ఎవరైతే ఉల్లంఘిస్తారో ఒఫెండర్. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్, బెయిల్ కండిషన్స్, కేసు, ఎస్ఏ. రైట్. ఇన్ అ బ్రిలియంట్ స్పీచ్ అంటే అద్భుతమైన స్పీచ్ ఇచ్చారనమాట. ఎవరు? మోహన్ భగవత్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్. ఇది చాలా ఇచ్చారు ఆయన, చాలా ఇలాంటి బ్రిలియంట్ స్పీచ్లు. అందుకని ఆథర్ కూడాను నాట్ ద ఫస్ట్ బ్రిలియంట్ స్పీచ్. ఓకే, నాట్ ద ఫస్ట్ బ్రిలియంట్ స్పీచ్ దట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ హెస్ మేడ్. మిస్టర్ భగవత్ యాజ్ వర్చువల్లీ అంటే ఒక వర్చువల్గా అంటే ఆయన మాటపూర్వకంగా ఆయన ఇలా నడవడిక ఉండాలి అని చెప్పారనమాట. వర్చువల్లీ లేడ్ అవుట్ ఏ రోడ్ మ్యాప్ అంటే ఎలా నడుచుకోవాలి, ఏ బాటలో వెళ్ళాలి మనం, ఒక దిక్సూచి ఇచ్చారనమాట ఆయన. ఓకే, బాట దిక్సూచి. ఈ దిక్సూచులు ఏమన్నారైనా? కొత్త గవర్నమెంట్ అంటే 3.0, కానీ మనందరికీ తెలుసు అది ఓల్డ్ గవర్నమెంట్ అని. సో న్యూ ఓల్డ్ గవర్నమెంట్ అండ్ ప్రిస్క్రైబ్డ్ అ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఏ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎలాగా వాళ్ళ నడవడిక ఉండాలి, ఇక్కడ చూడండి ఆథర్ ఎంత బాగా వాడాడు. న్యూ ఓల్డ్, దీన్ని అలంకారంలో మనం ఆక్సిమోరాన్ అంటాం. ఆపోజిట్ వర్డ్స్ కమింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిమోరాన్ యూసేజ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్లో. సో ప్రిస్క్రైబ్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. సో ఎలాగా ఒక మోడల్ ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, ఎంత డీసెంట్గా ఉండాలి, ఏలా అన్నీ మాట్లాడారు. సంథింగ్ దట్ పీపుల్ ఎక్స్పెక్టెడ్
ద ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అసలు ఇది ఎవరు చేయాలండి? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ స్పీచ్ ఈసీఐ చేయవలసింది. కానీ ఎవరు చేశారు? ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు చేశారు. ఎందుకంట? టు ఎన్ఫోర్స్ ఓకే, లాబద్ధంగా దాన్ని అందరూ ఇలా ఫాలో అవ్వాలి. ఎన్ఫోర్స్ ఎప్పుడంట? డ్యూరింగ్ ద 2024 జనరల్ ఎలక్షన్స్. హీ హ్యాస్ టు ఎన్ఫోర్స్ ఇట్, గెట్ ద సపోర్ట్ ఆఫ్ లాబద్ధంగా, చట్టబద్ధంగా లా. ఓకే, అండ్ సీ దట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, ఎన్ఫోర్స్, ఇంప్లిమెంటెడ్ బై లా. కానీ పాప ఆయన చేయలేకపోయారు, అందుకని ఇటువైపు వచ్చిందనమాట. ద సిమిలారిటీ బిట్వీన్ ద టూ లైస్, సిమిలారిటీ దీనికి దానికి మనం కంపేర్ చేసుకుంటే ఏంటంటే, వాట్ రిమైన్స్ ఇస్ ద అన్సెడ్. వాట్ రిమైన్స్ అన్సెడ్. అసలు ఏంటంటే మిగిలింది ఏంటి? ఏదైతే చెప్పలేదో అసలు అది మిగిలిపోయింది. ఓకే, ద టూ లైస్ ఇన్ వాట్ రిమైన్స్ అన్సెడ్. కొన్ని అసలు విషయాలు కాకుండా మిగతావన్నీ మాట్లాడినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలాగా? ఈసీఐ పుట్ ద పార్టీ ఆన్ నోటీస్. ఈసీఐ పుట్ ద పార్టీ ఆన్ నోటీస్. పార్టీ అంటే ఏంటండి ఇక్కడ? బీజేపీ, భాజపా. కానీ ద ఆర్ఎస్ఎస్ సుప్రీమో డెలివర్డ్. సుప్రీమో అంటే ఏంటి? సుప్రీమో, ద టాప్ మోస్ట్ పొజిషన్ అంటే ఎవరైనా భగవత్ గారు. డెలివర్డ్ ఎ సర్మన్. సర్మన్ అంటే హోలీ స్పీచ్, సూక్తి ముక్తావళి అంటాం కదా, సూక్తులు చెప్పారనమాట ఆయన. హోలీ సర్మన్, హోలీ స్పీచ్. టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్. పలానా వ్యక్తికి పలానా వ్యక్తిని కాకుండా ఎవరికైతే ఇది వర్తిస్తుందో అన్నట్టుగా చెప్తారు. మిస్టర్ భగవత్ మెసేజ్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్. చాలా గంభీరంగా చెప్పారు, అందరికీ పోసుకొచ్చినట్టు అర్థమైనట్టు కూడా చెప్పారు ఆయన. వేరాస్ కానీ ఈసీఐ సైలెంట్ అయిపోయింది. మ్యూట్ అనేది ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో తెలుసు. సెల్ ఫోన్లో మ్యూట్ బటన్ నొక్కగానే ఏమైపోద్ది? సౌండ్ రాదు, కామ్ అయిపోద్ది అనమాట. మ్యూటెడ్ అండ్ మ్యానిక్యూర్డ్ అంటే వెల్ ఎడిటెడ్. ఇక్కడ వర్డ్ అలా తీసుకుందాం, ఎందుకంటే నార్మల్గా మన ఇంట్లో మొక్కలు ఉన్నాయనుకోండి, ఆ పిచ్చిగా పెరిగితే మనం దాన్ని ఏం చేస్తాం? మ్యానిక్యూర్ చేస్తాం నీట్గా. ఒక పప్పీ కట్లాగా, లేకపోతే ఒక ఏనుగు పిల్ల, లేకపోతే ఒక బేరు, లేకపోతే ఒక జింక, ఇవన్నీ కట్ చేస్తుంటారు చూడండి. వెల్ మ్యానిక్యూర్డ్ లాన్స్ అంటాం. క్లియర్? ఇప్పుడు మనకి ఈ ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం ఎంత నీట్గా మెయింటైన్ చేశారు. లాన్స్ అన్నీ నీట్గా, ఆకులు కూడా లేకుండా తుడిచేసి, అది మ్యానిక్యూర్డ్. కానీ ఇక్కడ ఆయన స్పీచ్ ఎలాగుంది? సైలెంట్గా ఉంది, చాలా ఎడిటెడ్గా చెప్పారు. ఎవరు? ఈసీఐ హెడ్, ఈసీఐ. కానీ భగవద్ది మాత్రం ఆయన లౌడ్ అండ్ క్లియర్గా చెప్పారు. బోత్ మెసేజెస్ హ్యావ్ ద పొటెన్షియల్. ఇరు మెసేజ్ల్లోనూ కూడా దాగి ఉందన్నమాట, నిక్షిప్తమై ఉంది ఒక శక్తి. ఏంటి? టు హిట్ ద టార్గెట్ వితౌట్ ఎక్స్పోజింగ్. టార్గెట్ అయితే కొడేస్తుంది, కానీ ఆ టార్గెట్ని ఎక్స్పోజ్ చేయకూడదు. ఓకే, అంత నీట్గా చెప్పాలన్నమాట. ఓకే, అంత నీట్గా చెప్పాలి. ఏం చెప్పారు? ద ఈసీఐ ఎగ్జామిన్డ్ కంప్లైంట్స్ మేడ్ టు ఇట్. అంటే ప్రతి పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్స్ రేస్ చేశారు. అంటే బీజేపీ ఇలా మాట్లాడింది, ఇంక కాంగ్రెస్ అలా అంది, ఆర్జేడీ ఇలా అంది, ఎస్పీ ఇలా అంది, వైఎస్ఆర్సీపీ ఇలా అన్నారు, టీడీపీ అలా అన్నారు, ఏఐఐడిఎంకి ఎలా అంది, డిఎంకే ఎలా అంది, అన్నీ కంప్లైంట్స్. ఇట్ ఆస్ ద పొలిటికల్ పార్టీస్ కన్సర్న్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్. మరి అంతే కదా, కంప్లైంట్ వచ్చినప్పుడు ఏమడుగుతారు? ఏమంటే మీరు ఇలాగా చేశారా అని ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అండ్ దెన్ ఇష్యూడ్ ఏ మైల్డ్, సీరియస్ కాదు, రెప్రిమాండ్, ఫైండ్ ఫాల్ట్ అండ్ స్కోల్డ్. ఫైండ్ ఫాల్ట్ అండ్ స్కోల్డ్, తిట్టారనమాట. అండ్ స్కోల్డ్. ఈదర్ కన్విన్స్డ్ బై ద మెరిట్ ఇన్ ద కంప్లైంట్, అంటే ఈ కంప్లైంట్లోని ఎస్ వాస్తవం ఉందండి, మనం వాళ్ళని కాస్త మందలించాలి. లేదా బికాస్ ఇట్ కన్వల్స్డ్, ఇది ఏం చేసింది? మనకు దగ్గు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దగ్గుతున్నప్పుడు బాడీ అంతా వైలెంట్గా షేక్ అయిపోద్ది చూడండి అనుకుంటా. సో అలా కన్వల్స్డ్, వైల్డ్గా మూవ్ అయింది. బై యాడ్వర్స్ అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. యాడ్వర్స్ పబ్లిక్ ఒపీనియన్. ఓకే, కన్వల్స్డ్ అంటే షేక్ వైలెంట్లీ. కన్వల్స్డ్ అంటే ఏంటి? షేక్ వయోలెంట్లీ బికాస్ ఆఫ్ కాఫ్. కానీ ఇక్కడ అలా కాఫ్ కాదు, బికాజ్ ఇట్ వాస్ కన్వల్స్డ్ అంటే అది తట్టుకోలేకపోయింది అనమాట. ఏంటి మాట తీరు, ఏంటి ప్రాపగాండా, ఏంటి
ఈ పార్టీలు తిట్టుకోవడం ఏంటి అని. బై యాడ్వర్స్ అంటే పీపుల్ అందరికి కూడా చాలా అసహ్యం చేసుకుంది అనమాట. బై ఆపోజిట్ అనమాట. యాడ్వర్స్ వెరీ బ్యాడ్ యాడ్వర్స్ ఫీలింగ్స్ వచ్చాయి. పబ్లిక్ ఒపీనియన్ అండ్ వాంటెడ్ టు సాల్వేజ్ నార్మల్ మీనింగ్ ఏంటంటే సేఫ్ ఫ్రమ్ డ్రౌనింగ్, మునిగిపోకుండా, ప్రజాస్వామ్యం అన్నది మునిగిపోకుండా జనానికి దాని మీద నమ్మకం రావాలని దే సాల్వేజ్ ఇట్స్ పొజిషన్. ఇట్స్ అంటే ఏంటి? ఈసీఐ పొజిషన్. బిట్టర్నెస్, చేదు, సాల్వేజ్డ్. సేవ్ ఫ్రమ్ డ్రౌనింగ్, ద బిట్టర్నెస్, ఎస్టిక్ యాసిడ్ అంటాం కదా, ఎసర్బిక్, బిట్టర్, చేదు. ఓకే, చేదు అనమాట. వాళ్ళు ఇలా మాట్లాడడం వల్ల ద బిట్టర్నెస్ ఇన్ ఇట్స్ పిల్. ఓకే, వాళ్ళు తిట్టిన అది ఎలా ఉందంటే చేదు మాత్రలాగా ఉంది. కానీ దాన్ని హైడ్ చేశారంటే దాచారు. ఎలాగా? ఒక మల్టీ లేయర్డ్, అంటే ఒక పొర కాదు, చాలా పొరలు వేశారు. ఆఫ్ ఏంటండి? కోట్ ఆఫ్ సాకరీన్. సాకరీన్ ఇస్ షుగర్ సబ్స్టిట్యూట్. సో అందుకని మనం ఏమంటాం? షుగర్ సబ్స్టిట్యూట్. ఎవరన్నా మనం తిడుతున్నారు అనుకోండి, అంటే మరీ హార్ష్గా కాకుండా మనకి నొప్పి తెలియాలి, కానీ మెత్తడి చెప్తే పడేళ్ళని కొట్టినట్టు ఉండాలి. దాన్ని ఏమంటాం? షుగర్ కోటెడ్ పిల్ అంటాం కదా. పిల్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో దాని మీద ఏం చేస్తారు? షుగర్ కోట్ చేస్తారు. క్లియర్? సో షుగర్ కోటెడ్ పిల్ లాగా ద బిట్టర్నెస్ ఇన్ ఇట్స్ పీల్ వాజ్ హిడెన్ ఇన్ అ మల్టీ లేయర్డ్ కోట్ ఆఫ్ సాకరీన్. సో వాళ్ళు అలాగా వీళ్ళని కాస్త మందలించారు. ఇట్ కుడ్ హ్యావ్ రిజెక్టెడ్ ద కంప్లైంట్స్. ఈసీఐ అసలు మాకేం కంప్లైంట్లు వద్దండి బాబు, అందరి మీద కంప్లైంట్ చేస్తున్నాను, రిజెక్ట్ చేసేవచ్చు. యాజ్ డన్ ఇన్ 2019. బట్ ఇట్ అటెంప్టెడ్ టు, కానీ అదొక ప్రయత్నం చేసింది. ఏంటి? టు డెలివర్ ఈవెన్ హ్యాండెడ్ జస్టిస్. అందరూ సమానమే, మాకు ఈ చేయి ఎక్కువ కాదు, ఈ చేయి ఎక్కువ కాదు. ఈవెన్ హ్యాండెడ్ అంటే ఆ త్రాసు కరెక్ట్గా, స్కేల్స్ కరెక్ట్గా ఉన్నాయన్నమాట. ఓకే, దట్ మైట్ హ్యావ్ డిస్ప్లీజ్డ్ ఆల్. ఇలా చేయడం వలన అన్ని పార్టీలకి కాస్త రుచించలేదు. సరే 2019లో పట్టించుకోలేదు, ఈసారి ఎందుకురా వీళ్ళు తీసుకొని పట్టించుకుంటున్నారు అని అందరికీ అది రుచించలే ఆ బిహేవియర్. ఇన్ ద ప్రాసెస్, ఈ ప్రయత్నంలో ఇట్ రిస్క్డ్. ఓకే, ఈసీఐ ఏం చేసింది? కాస్త రిస్క్ చేసింది. ఏమైంది? వాళ్ళకు సొట్టపడింది. ఓకే, వాళ్ళ ఇమేజ్కి ఆఫ్ ఇంపార్షియాలిటీ. ఇంపార్షియల్గా ఉంటుంది ఈసీఐ అన్న ఇమేజ్కి కాస్త సొట్టపడింది అనమాట. ఓకే, సొట్టపడింది అంటే ఏంటి? వీళ్ళు ఎవరికో సపోర్ట్ చేశారన్నమాట ఈసీఐ. విచ్ ఇట్ పర్హాప్స్ బిలీవ్స్. అంటే ఈసీఐ బహుశా అనుకుంటుంది, నమ్ముతోంది ఏంటని? హ్యాస్ బీన్ పార్షియల్లీ, ఫుల్గా కాకపోయినా, రిపేర్డ్ బై ద ఎఫిషియంట్ కాండక్ట్ ఆఫ్ 2024 జనరల్ ఎలక్షన్స్. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు నమ్ముతున్నారు ఫుల్గా కాకపోయినా సగంగా మనం ఏంటంటే ఎఫిషియెంట్గా మనం కండక్ట్ చేస్తాం 2024 ఎలక్షన్స్. ఓకే, మనం దాన్ని ఇన్ని కంప్లైంట్స్ వచ్చినా జాగ్రత్తగా రిపేర్ చేసుకుని, జాగ్రత్తగా ఏ అల్లర్లు లేకుండా కంప్లైంట్ చేస్తాం రా బాబు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. పాసిబ్లీ ఇట్ ఈస్ ద వర్డిక్ట్. కానీ ఏమన్నా ఫైనల్ జడ్జ్మెంట్. వర్డిక్ట్ అంటే ఏంటి? జడ్జ్మెంట్, జనాల తీర్పు, ప్రజాభీష్టం ఎలాగుంది? దట్ మే హ్యావ్ బెయిల్డ్ ఇట్ అవుట్. ప్రజాభీష్టమే వాళ్ళని ఒడ్డున పడేసింది అనమాట. అండ్ నాట్ జస్ట్ స్మూత్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాసెస్ కాదు, ప్రజల అభీష్టం వాళ్ళని ఎందుకు ఈసారి అనుకున్నంత రీతిలోని అధికారంలో ఉన్న పార్టీకి రాకపోవడమే వాళ్ళ అదృష్టం అనమాట. ఇట్ బెయిల్డ్ ఇట్. లేకపోయింటే మళ్ళీ పార్షియాలిటీ చూపెట్టారు అని ఒక అపనింద వాళ్ళ మీద పడిపోవచ్చు. నిందవచ్చు, అపనిందవచ్చు. మిస్టర్ భగవత్స్ మెసేజ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ గారి మెసేజ్, జస్ట్ ఆఫ్టర్ ది వర్డిక్ట్, జస్ట్ ఆఫ్టర్ ది ప్రజాభీష్టం ఇన్ ద జనరల్ ఎలక్షన్ ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ అ పోస్ట్ మార్టం. సో ఆయన ఎలా మాట్లాడారండి? చనిపోయిన శవానికి మనం ఒక పరీక్ష చేస్తాం, పోస్ట్ మార్టం, అటాప్సీ అంటాం దీన్ని. ఏమంటాం? అటాప్సీ. ఓ చచ్చిపోయిన శవానికి మనం ఎలాగైతే చేస్తామో ఈయన కూడా అలాగే చేశారనమాట. ఇది అటాప్సీ నీడెడ్ ఓన్లీ వెన్ అన్ అన్యాచురల్ కాజ్
అసలు ఇది ఎప్పుడండి చేస్తాం మనం? ఒక అన్యాచురల్ కాజ్ అయితే టు ది మిస్‌హ్యాప్. కానీ ఆథర్ గారు చూడండి ఏమంటారు, ఇది న్యాచురల్ కాజే. ఈ మిస్‌హ్యాపెనింగ్స్ అన్నిటికీ కారణం ఏంటి? అధికార దుర్వినియోగం. ఓకే, సో అది మనకు నచ్చలేదు. నీడెడ్ ఓన్లీ వెన్, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ అనమాట. నీడెడ్ ఓన్లీ వెన్ అండ్ అన్యాచురల్ కాజ్ లీడ్స్ టు ఎ మిస్‌హ్యాప్. నౌ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ కాజ్ దట్ లెడ్ టు ది మిస్‌హ్యాప్. That is to be read between the lines. Hence, the admission of a mishappening. Admit చేస్తాం, ఒక తప్పు జరిగింది. ఎందుకు? డ్యూ టు సంథింగ్ అన్యాచురల్ ఈజ్ ఇంప్లిసిట్ బిట్వీన్ ద లైన్స్. బిట్వీన్ ద లైన్స్ చెప్పకనే చెప్పారనమాట. ఓకే, బిట్వీన్ ద లైన్స్. క్లియర్? బిట్వీన్ ద లైన్స్. న్యూ హైలీ ఇంప్రూవ్డ్ రిన్ అన్నాడు అనుకోండి, అంటే ఇన్ని రోజులు కొన్న రిన్ ఎంత హైలీ ఇంప్రూవ్డ్ కాదనమాట. ఎందుకు? మొదట్లో రిన్ పౌడర్ వాడినప్పుడు చేతికి మంట వచ్చేది. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ వాడుతున్నాం కానివ్వండి, చేతికి మంట వస్తుంది, పొక్కులు వస్తున్నాయి, పొరలు ఊడిపోతున్నాయి, తోలు ఊడిపోతుంది అన్నారు. ఓహో, దీనికి ఏదో రిపేర్ చేద్దాం. న్యూ హైలీ ఇంప్రూవ్డ్ రిన్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ బర్నింగ్ సెన్సేషన్ ఆన్ యువర్ పామ్. చూడండి, అలాగన్నమాట. సేమ్ అదే రీతిలోని డ్యూ టు సంథింగ్ దట్ ఈస్ అన్యాచురల్ అన్నది చెప్పకనే చెప్తారనమాట. ఇన్ హిస్ టెల్లింగ్ అడ్రస్, ఆయన ఒక అడ్రస్ ఎలా చేశారు? ఇన్ టెల్లింగ్ అడ్రస్. ఎస్, దట్ హిట్ ద నేల్. అది మేక్ కొట్టిందనమాట. ఇన్ వెరీ టెల్లింగ్ అడ్రస్. సూపర్ వర్డ్ ఇది, ఇన్ వెరీ టెల్లింగ్ అడ్రస్ అనమాట. అంటే హీ డ్రోవ్ హోమ్ ద పాయింట్. ద పాయింట్ ఈస్, హలో బ్లోక్స్, ఆల్ యూ హియర్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ది విన్నింగ్ టీమ్, ది మిస్‌హ్యాపెనింగ్ ఈజ్ ఎ న్యాచురల్ వన్. ఓకే, మిస్‌హ్యాపెనింగ్ ఈజ్ ఎ న్యాచురల్ వన్. నౌ డోంట్ లెట్ మీ కమ్ అవుట్ విత్ ద రీజన్స్ వై ఇట్ హెస్ హ్యాపెండ్ అన్నట్టుగా చెప్పారనమాట. క్లియర్? దిస్ మిస్‌హ్యాప్ కుడ్ మీన్ లూజింగ్ మెజారిటీ. సో పీపుల్ వర్డిక్ట్ అన్నాం కదా, పీపుల్ వర్డిక్ట్ ఏమొచ్చింది? అధికార పార్టీకి మెజారిటీ లూజ్ అయిపోయింది. అదే మిస్‌హ్యాపెనింగ్. అండ్ ది అన్యాచురల్ కాజ్ ఐడెంటిఫైడ్ బై హిమ్. ఎవరు? భగవత్ గారు. ఏంటంటే ద వయలేషన్ ఆఫ్ డెకోరమ్. అస్సలు అంటే పద్ధతి ఫాలో అవ్వకుండా, అంటే వాడు శత్రువు కాదు. ఓకే, హీఈస్ అ వర్దీ అపోనెంట్, హీఈస్ నాట్ ఎన్ ఎనిమీ. కానీ వాడిని ఎనిమీలా చూపెట్టి తిట్టేసి వాడిని శాపనార్థాలు పెట్టేసి వాళ్ళు కూడా ఈక్వల్గా చేశారు. కానీ ఎక్కువ నష్టం ఎవరికి జరిగిందండి? అధికారంలో ఉన్న పార్టీకి. 303 ఉన్నాయి 2019లో, అది 240కి వచ్చింది. సో అందుకనే ఆయన చాలా, మనం ఏం తప్పు చేసాం? వయలేషన్ ఆఫ్ డెకోరమ్ ఇన్ ద ఫ్రెన్జీ, ఇన్ ద వైల్డ్ ఎక్సైట్మెంట్ అన్నమాట. ఓకే, మనకి అప్పుడప్పుడు we overcome by the response of the people and we lose our consciousness. దాన్నే తెలుగులో ఏమంటాం? స్థితప్రజ్ఞత ఉండాలి. ఓకే, రాజకీయ నాయకుడికి ఏముండాలి? స్థితప్రజ్ఞత. ఎంత నష్టం వచ్చినా, ఎంత లాభం వచ్చినా ఆ నిండు కుండలా ఉండడమే స్థితప్రజ్ఞత. ఓకే, మనకు భగవద్గీతలో చెప్తారు చూడండి. సో ఇట్ కుడ్ బి ద వయలేషన్ ఆఫ్ డెకోరమ్ ఇన్ ద ఫ్రెంజీ, అంటే కాస్త డీసెన్సీని కొద్దిగా వైలేట్ చేశారనమాట. ఇన్ ద వైల్డ్ ఎక్సైట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఫర్ గుడ్ మెజర్. ఇది రెండు సైడ్లు చేశారు, మేము ఒక్కలమే చేసామని అంటలేదు ఆయన. గుడ్ మెజర్ హీ సెడ్ వాస్ డన్ బై బోత్ ద సైడ్స్. ఎస్, త్వంసుంటా అంటే త్వంసుంటా అని తిట్టుకున్నారు, ఒప్పుకున్నాడు ఆయనే. బై ద పార్టీ ఇన్ పవర్ అండ్ ది అపోజిషన్. దీని ద్వారా తద్వారా ఏమైంది? ఎన్లార్జింగ్, పెద్ద చేస్తే ద స్కోప్ ఆఫ్ హిస్ రీచ్. ఆయన చేసిన ఈ స్పీచ్ అందుకని అంత టెల్లింగ్గా ఉందన్నమాట. అంత టెల్లింగ్ స్పీచ్ చెప్పాడు ఆయన. ఏంటని? అండ్ ద ఓనర్స్ ఆఫ్ ద బ్రీచ్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బ్రీచ్ ఆన్ ద సేమ్ లైన్స్ ద ECI. ఓకే, ఆన్ ద సేమ్ లైన్స్ Allah, the ECI. Allah is a French word. Okay, so the owners, the responsibility of the breach, violation. ఓకే, ఓనర్స్ అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ. ది రెస్పాన్సిబిలిటీ ఓకే ఆఫ్ ది వయలేషన్ ఓకే అలా ద ఈసీఐ కూడా కాస్త ఇది తీసుకోవాలి,
రెస్పాన్సిబిలిటీ. మా వల్ల కూడా కాస్త తప్పు జరిగిందండి అని వాళ్ళు చేతులు దులిపించుకోలేరు, చేతులు కట్టుకొని పక్కకి వెళ్ళిపోలేరు అని ఆయన చాలా నీట్గా చెప్పారు భగవత్ గారు. నెక్స్ట్ ఏమంటారు, ద కీ వర్డ్స్ దేర్ ఇంపోర్ట్. ఇప్పుడు అసలు ఈ స్పీచ్లోని కీ వర్డ్స్ ఏంటి? ద వర్డ్స్ దట్ స్టూడ్ అవుట్ ఇన్ మిస్టర్ భగవత్ స్పీచ్ వర్ మర్యాద. మర్యాద అనేది కోల్పోయాం. అహంకార్, ప్రైడ్, అహం, నేనే అంతా. హీ సెడ్ జో వాస్తవిక్ సేవక్ హై, వాస్తవానికి ఎవరైతే రాష్ట్రీయ స్వయం సేవక్ అవుతారో वो मर्यादा से चलता है. ఓకే, జో వాస్తవిక్ మే సేవక్ హై, వాస్తవానికి ఎవరైతే సేవకుడు రాష్ట్రీయ స్వయం సేవకుడు అని వాళ్ళు మర్యాదగా వ్యవహరిస్తారు. చల్తా హై ఉస్ మర్యాద కా పాలన్, అటువంటి గౌరవాన్ని ఆచరించడం. కర్కే జో చల్తా హై, ఓకే, పాలన్ కర్కే అంటే మర్యాదను ఎలా ఫాలో అవుతూ ఎవరైతే పని చేసుకుంటూ వెళ్తారో ఓ కర్మ్ కర్తా హై, వాడు కర్మయోగి అన్నమాట. ఓకే, ఓ కర్మ్ కర్తా హై లేకిన్ కానీ కర్మో మే లిపిట్, ఓకే, కార్యసాధనలోని కర్మలు చేసుకుంటూ వెళ్తుంటే కర్మో మే లిపిట్ నహీ హోతా. ఓకే, హీ విల్ నాట్ బి, ఓకే, వైలేటింగ్ అన్నమాట. లిపిట్ నహీ హోతా, ఉస్మే అహంకార్ నహీ ఆతా హై, వాడిలోని అహంకారం రాకూడదు. అటువంటి సేవకుల్లోని, అటువంటి మనిషిలో ఉస్మే అహంకార్ నహీ ఆతా హై, మైనే కియా, ఓకే, నేను చేశాను. ఏ ట్రూ వర్కర్ మెయింటైన్స్ డిగ్నిటీ, जो वास्तविक सेवक है वो मर्यादा से चलता है. ए ट्रू वर्कर मेंटेन्स डिग्निटी, गौरव ఉంటుంది, and does not violate, ओके, उस मर्यादा का पालन करता करके जो चलता है, ओके, and does not violate the limits set by tradition while working. అంటే కర్మ చేసుకుంటూ వెళ్తుంటే he does not have the arrogance, ఆ అహంకారం అనే మాట ఉండదు అనమాట ఆయన దగ్గర. he does not have the arrogance to claim credit for himself for the work. ఈ పని నా వల్లనే జరిగింది, నేనే అంతా అని అనరు. మేమందరం కలిపి, మేము అన్న వర్డ్ లేదు కదా. సడన్గా ఏమన్నారు జనాలందరూ, మిస్టర్ మోడీ ఈజ్ బిహేవింగ్ లైక్ ఏమన్నాం మనం తానాసాహి, లైక్ ఎ డిక్టేటర్, లైక్ ఎన్ అథారిటేరియన్ గవర్నమెంట్, టొటాలిటేరియన్. ఓకే, ఆయన హోమ్ మినిస్టర్, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా వెళ్ళారు అని ఒక ఒరవడిని, ఒక సౌండ్ బైట్ని అపోజిషన్ తీసుకెళ్ళింది పీపుల్లో. అందుకనే కదా 303 కూడా రాలేదని. ఎంత పెద్ద ఆయన, ఎవరు, మన మోహన్ భగవత్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆయన అనేసారు. సో ఇప్పుడు ఏమంటారు, మర్యాద, గౌరవం అనేది ఏంటంటే ఒక యాడ్జెక్టివ్, విశేషణ. దీన్ని ఎవరితో మనం అసోసియేట్ చేస్తామని రాముడు, లార్డ్ రాముడికి మర్యాద తెలిసినంత బాగా ఇంకే దేవుడికి తెలియదు, రాజుకి తెలియదు అంటారు. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ రామ్ ఈజ్ ద ఓన్లీ గాడ్, నాకున్న జ్ఞానం ప్రకారం రామ్ ఈజ్ ద ఓన్లీ హిందూ గాడ్ విత్ హూమ్ దిస్ అట్రిబ్యూట్ ఈస్ లింక్డ్ యాజ్ మర్యాద. ఓకే, రాముడు అనగానే రామచంద్రుడు అని అన్నాం అనుకోండి, శ్రీ మర్యాద రామచంద్రుడు, మనం మర్యాద రామన్న అనొచ్చు ఆయన్ని. ఎందుకంటే ఆయనకు అంత బాగా తెలుసుకున్నాడు. రామ్ ఇస్ ద ఓన్లీ హిందూ గాడ్ విత్ హూమ్ దిస్ అట్రిబ్యూట్ ఈస్ లింక్డ్ యాజ్ మర్యాద. ఎందుకు, మర్యాద రిలేట్స్ టు ద కాండక్ట్ ఆఫ్ అ పర్సన్, మన ప్రవర్తన శైలి మీద ఉంటుంది, అండ్ నాట్ టు హిస్ థాట్, వాడు ఆలోచన శైలి కాదు, ప్రవర్తన కాండక్ట్ మీద ఉంటుంది అన్నమాట, ఆలోచన శైలి మీద ఉండదు. లార్డ్ రామ్ రిప్రజెంట్స్ ద రైట్ కాండక్ట్. ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసుకోవాలి అంటే పూర్ణ పురుషుడు శ్రీరామచంద్రుడు రిప్రజెంట్స్ రైట్ కాండక్ట్ అకార్డింగ్ టు అందరూ అనుకున్న పర్సెప్షన్. జనరల్గా అందరూ ఏమంటారు, అబ్బా రాముడు లాంటి కుర్రాడు అండి, చాలా మంచివాడండి, తండ్రి మాట జవదాటాడు కుర్రాడు, ఇలాంటివన్నీ అంటారన్నమాట. సో జనరల్ పర్సెప్షన్ ఆఫ్ డ్యూటీ. బీయింగ్ గాడ్, దేవుడు అయినప్పటికీ హీ డస్ వాట్ హీ థింక్స్. ఓకే, హీ డస్, ఆయన ఏమనుకుంటున్నాడో చేస్తున్నాడు, అండ్ వైస్ వర్స, ఏం అనుకోడో కూడా చేస్తాడు. అండ్ ఈజ్ దేర్ ఫోర్ ఎ ట్రూ అమాల్గమ్. చూడండి ఎంత బాగా రాశారు, దేవుడు అయినప్పటికీను
హీ డస్ వాట్ హీ థింక్స్. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో అదే చేస్తాడు. అండ్ వైసీ వర్సా, ఏం ఆలోచించడో అది కూడా రైట్ కాండక్ట్లోనే చేస్తాడు. అండ్ ఈస్ దేర్ ఫోర్ ఎ ట్రూ అమాల్గమ్. అమాల్గమ్ అంటే మిక్స్చర్ ఆఫ్ ఐడియల్, అంటే ఇలా ఉండాలి మనిషి. ఐడియల్ దేంట్లోని? ఆలోచనలోని, యాక్షన్లోని. అది శ్రీరామచంద్రుడు. ఇన్ అ మండేన్ సెన్స్, రొటీన్, చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. రొటీన్గా మాట్లాడుకున్నప్పుడు దట్ ఈస్ వాట్ ద మోడల్ కాండక్ట్ ఈజ్ ఆల్ అబౌట్. మోడల్ కాండక్ట్ అంటే ఏంటండి? మన ఆలోచన శైలి, మన వ్యవహారిక శైలి రెండు. మనిషి చూడగానే అరే రాజకీయ నాయకుడు అండి, కానీ ఒక్క పొల్లు మాట మాట్లాడండి, ఎవరి మీద ఒక తప్పు దొర్లించడండి, ఉన్న వాస్తవం చెప్తాడు, ఇది జరిగింది, వేయండి మాకు ఓటు అని అడిగేసి వెళ్ళిపోతాడు. ఎక్కడ రెడ్ ఫ్లాగ్లు ఉండకూడదు. క్లియర్? అది ఆయన అండం ప్రకారం. అహంకార్, గర్వం అన్నది కమ్స్ అవుట్ ఆఫ్ ఓకే, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్, ఆ నమ్మకం. అండ్ అది ప్రతిబింబం, రిఫ్లెక్టెడ్. ఓకే, నమ్మకం, మనిషి మీద నమ్మకం, నా మీద నాకు నమ్మకం అంటాం కదా, నమ్మకం. అండ్ రిఫ్లెక్ట్స్, ప్రతిబింబం. ఇన్ బోత్ డీడ్ అండ్ థాట్. యాక్షన్, ఆలోచన. యాక్షన్ ఉండాలి, ఓకే, ఇంకోటి ఏముండాలి? ఆలోచన కూడా ఉండాలి. వ్యవహారం ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇట్ మే బి ఇంపాసిబుల్ ఫర్ ఎ పర్సన్ టు బి యారగెంట్ ఇన్ యాక్షన్. ఓకే, ఉత్తి యాక్షన్లోనే ఆయన గర్వం ఉంది అని అనడంలోని తప్పు. ఎందుకంటే ఆయన ఆలోచనలో కూడా గర్వం ఉంటుంది. ఆలోచనలో గర్వం ఉంటుంది కాబట్టి యాక్షన్లో గర్వం చూపెడతారు. ఓకే, స్టైల్ ఈజ్ ద మ్యాన్. ఏమన్నారు చూడండి, స్టైల్ ఈజ్ ద మ్యాన్. యారగెన్స్, గర్వం అన్నది మెల్లిగా నీరు జారుతున్నట్టు విల్ సీప్ అవుట్ ఇన్ అటరెన్స్. ఏవైతే మాట్లాడతారో మాటలు, అటరెన్స్, మాటలు. ఓకే, చూడండి, స్టైల్ ఈజ్ ద మ్యాన్. చాలా స్టైలిష్గా ఉంటారు కొంతమంది. బట్ యారగెన్స్ విల్ సీప్ అవుట్ ఇన్ అటరెన్స్. అంటే సార్ ఆటోగ్రాఫ్, గెట్ అవుట్. సార్ కెన్ ఐ హ్యావ్ ఫోటో ఆఫ్ విత్ యూ? నో, నాట్ దిస్ టైమ్. ఓకే, యా, డోంట్ డిస్టర్బ్. చూడండి, అలాగా వాళ్ళు బాగా తయారవుతారు. వెళ్ళి మనం ఒకసారి ఒక ఫోటో అని అడిగామనుకోండి, బుర్రబుద్ధి లేదటే, ఎక్కడ అడగాలో. చూడండి ఎలా మాడుతున్నారు. సో స్టైల్ ఈజ్ ద మ్యాన్ అండ్ యారగెన్స్ విల్ సీప్ అవుట్ ఇన్ అటరెన్స్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద మైండ్. ఎక్కడ ఉండాలి ఈ యారగెన్స్ అనేది? వాడి మైండ్లో ఉండాలన్నమాట. ఉందనుకోండి, అది మాట ద్వారా వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఎ లీక్. అది ఒక లీక్ అన్నమాట. అంటే గోడ స్ప్రింగ్స్ ఇన్ ద వాల్, గోడకి చెమ్మ పట్టేస్తుంది చూడండి, క్రియేటింగ్ డ్యామ్ స్పాట్స్. చూడండి ఆథర్ ఎంత నీట్గా అన్నారు. ఇట్స్ ఎ లీక్ దట్ స్ప్రింగ్స్ ఇన్ ద వాల్ ఈవెన్ ఇఫ్ ద వాల్ ఇస్ స్ట్రాంగ్. గోడ పటిష్టంగా ఉండొచ్చు, కానీ నీరు ఎక్కడో వచ్చేసి అక్కడ ఆగిపోయి మనకి చెమ్మ బయటకు వచ్చి దాని మీద ఫంగస్ అంతా ఫామ్ అయి ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆ మనిషి యొక్క స్టైల్, వాల్ అయితే స్ట్రాంగ్గా ఉంది, కానీ డ్యాంప్ స్పాట్, యారగెన్స్, సీపింగ్ అవుట్, లీక్ అయిపోయింది. ఎక్కడ? వాడి మైండ్లో ఉంది, గోడ మీద కనబడుతుంది. ఎంత మంచి అనాలజీ చూడండి ఆథర్ గారు రాశారు. నెక్స్ట్ ఏమంటారు ఆయన? ఆర్ఎస్ఎస్ వెబ్సైట్ అన్న పేజ్, వెబ్సైట్లోని వాళ్ళకి ఒక పేజ్ ఆన్ విషన్ అండ్ మిషన్ అన్నారు. యూజెస్ అండ్ ఎఫెక్టివ్, ఓకే, ఉత్ప్రేక్ష అలంకారం, మెటఫర్ అంటే ఫిగరేటివ్గా చెప్పారు. ఫిగరేటివ్గా ఎలా చెప్పారు? ఓకే, ఫిగరేటివ్ అంటే ఏంటంటే, మనం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్రికెట్లోని కానీ ఓపెనర్స్ ఇద్దరు ఎర్లీగా అవుట్ అయిపోతే మిగతా బ్యాట్స్మెన్లు అందరూ దే ఫాల్ లైక్ అ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అన్నాం అనుకోండి. అంటే ఒక కార్డ్ ఇలా తోస్తే కటకటకటకటని పడిపోతుంటాయి చూడండి. అది మనం ఆలోచించగలగాలి. ఫిగరేటివ్గా చెప్పారు. ఏమని? పెద్ద మహావృక్షాలు ఆర్ ఫ్రమ్ లిటిల్ అకాన్స్. పెద్ద మహావృక్షాలు చిన్న విత్తనం నుంచి వస్తాయి. ఫ్రమ్ లిటిల్ అకాన్స్ గ్రో. క్లియర్? ఆల్దో అయినప్పటికీ దిస్ రిఫర్స్ టు ద గ్రోత్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇంత చిన్నదే అవ్వచ్చు ఆర్ఎస్ఎస్ అనేది, కానీ అదో వటవృక్షం, మహావృక్షం అయిపోయింది, పెద్ద మాన అయిపోయింది అనమాట ఈరోజు.
ఇట్ రిఫర్స్ టు ద గ్రోత్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఓకే, ఎంత పెద్ద ఆర్గనైజేషను ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. ఆఫ్ ద నంబర్ ఆఫ్ శాఖాస్, అంటే ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి చూడండి. ఓకే, ఇక్కడ ఎవరికన్నా అనంతపూర్లోని తిమ్మమ్మ మర్రిమాను అని ఉంటుంది. అదొక 5-7 ఎకరాల్లోని ఆవిడ ఇప్పుడు దేవత అయిపోయింది. ఆ తిమ్మమ్మ మర్రిమాను, మర్రి చెట్టు అనమాట, మాను చెట్టు అనమాట. తిమ్మమ్మ ఆవిడ ఆ చెట్టు పేరు తిమ్మమ్మ మర్రిమాను అంటాం. ఆఫ్ ద నంబర్ ఆఫ్ శాఖాస్, బ్రాంచెస్ ఆఫ్ ద సంఘ్, రాష్ట్రీయ ఉంది కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్రాసింగ్ ఓవర్ ఎంతమంది అండి? 57,000 శాఖలు ఉన్నాయన్నమాట, బ్రాంచెస్ ఆఫ్ ద సంఘ్. ఇట్ ఈక్వల్లీ అప్లైస్ టు ద స్వయం సేవక్ వాలంటీర్స్. ఈక్వల్గా అది కూడా అప్లై అవుద్ది. ఓకే, హూ ఆర్ ఎగ్జార్టెడ్, మంచి వర్డ్ ఇక్కడ ఆథర్ గారు వాడారు, హూ ఆర్ ఎగ్జార్టెడ్. వీళ్ళు ఏం చేస్తున్నాం మనం? వీఆర్ ఎగ్జార్టింగ్ దెమ్. వాట్ ఆర్ వీ డూయింగ్? వీఆర్ ఎగ్జార్టింగ్ టు బీ హంబుల్. వీళ్ళని ఎలా బిహేవ్ చేయమంటున్నాం మనం? బాబు కాస్త వినయ విధేయతలతో ఉండండి. వీఆర్ ఎగ్జార్టింగ్, వీఆర్ అర్జింగ్, వీఆర్ ఎంకరేజింగ్, వీఆర్ కాలింగ్ ఆన్. ఓకే, వీఆర్ అర్జింగ్, వీఆర్ ఎంకరేజింగ్, వీఆర్ కాలింగ్ ఆన్ దెమ్. కాల్ ఆన్ ఏమని? వినయంగా ఉండండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఏ సీడ్, నో అకాన్ షుడ్ థింక్ ఇట్ ఈస్ ద ఓక్. ఏ విత్తనం కూడా నేను మహావృక్షం అయిపోతాను అనుకోకూడదు. అట్ ద సేమ్ టైం, ఈవెన్ ఇఫ్ ద ఓక్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ అకాన్, ప్రతి విత్తనంలోని ఓ మహావృక్షం దాగి ఉండొచ్చు. కానీ నేనే మహావృక్షం అని ఏ విత్తనం అనుకోకూడదు. అంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడండి. నో అకాన్ షుడ్ థింక్ ఇట్ ఈస్ ద ఓక్. ఓకే, ఏ విత్తనం కూడా నేను మహావృక్షం అని అనుకోకూడదు. ఆ విత్తనంలోని లోపల ఒక మహావృక్షం దాగి ఉన్నా, ఈవెన్ ఇఫ్ ఎన్ ఓక్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ అకాన్, ఆ విత్తనంలోనూ మహావృక్షం దాగి ఉన్నా నేను పెద్ద మహావృక్షం అనే విత్తనం అనుకోకూడదు. నేను చిన్న సేవకుడిని, నేను ఒక వాలంటీర్. 57,000 మంది ఉన్నారు సంఘలో. ఓకే, బ్రాంచెస్ ఉన్నాయి, ఇన్ని శాఖాస్ ఉన్నాయి. అందులో నేను ఎంత, ఓకే, సముద్రంలో నీటి బొట్టు అన్నంత వినయంగా ఉండాలి. ద డైనమిక్స్ ఆఫ్ పొలిటికల్ కంటెస్ట్. ది అదర్ ఆబ్జెక్ట్ లెసన్ ఏంటంటే, ఆయన ఇన్ మిస్టర్ భగవత్ స్పీచ్ ఇంకోటి దానికి ఆయనకి నచ్చని విషయం ఏంటంటే ఈజ్ హౌ టు ట్రీట్, ఎలా మనం వ్యవహారిక శైలి ఉండాలి మన అపోనెంట్తోని. అంటే మనకి వాటి సమౌజ్జి. ఇప్పుడు ఇవతలేపు రాముడు నిలబడ్డాడంటే అవతలేపు రావణాసుడు నిలబడ్డాడు. అంత మాటన ఆయన హేళనగా మాట్లాడలే, యుద్ధం చేశాడు. ఓకే, సో టు ట్రీట్ వన్స్ అపోనెంట్ ఇన్ అ కంటెస్ట్. ఎలాగా? హౌ టు ట్రీట్? దే ఆర్ అపోనెంట్స్. వాళ్ళు మనకి వర్ది అపోనెంట్స్. సమఉజ్జి ఎంతవరకు? ఓన్లీ యాజ్ దే ఆర్ ఇన్ స్పర్ధ, కాంపిటీషన్లో ఉన్నంత వరకే. ఒక్కసారి స్పర్ధ అయిపోతే దే షుడ్ బి ట్రీటెడ్ యాజ్ పీపుల్ ఆక్యుపైయింగ్ ద బెంచెస్. ఇప్పుడు వాళ్ళు అపోజిషన్లో కూర్చున్నారనుకోండి, అంటే ఏంటి? హూ ఆర్ దే? వాళ్ళు ప్రశ్నించే హక్కు ఉంటుంది, మనం జవాబుదారీలో ఉండాలి. దే విల్ బి ట్రీటెడ్ యాజ్ పీపుల్ ఆక్యుపైయింగ్ ద బెంచెస్. ఇయర్ మార్క్డ్ ఎక్స్క్లూజివ్గా అపోజిషన్ కూర్చోవాలి అక్కడ, ఇవి ట్రెజరీ బెంచెస్ అని చెప్తారు కదా. ఫర్ దోస్ హు డిడ్ నాట్ క్వాలిఫై టు సిట్ ఆన్ ది ట్రెజరీ బెంచెస్. ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళని ట్రెజరీ బెంచెస్ అంటారు. ఎవరైతే అపోజిషన్ ఉన్నారో వాళ్ళకి ఇయర్ మార్క్డ్ ఉంటాయి. సార్ మీరు అటువైపు కూర్చోండి, ఇది ప్రైమ్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు ఉంటాయి లోపల. ఓకే, ప్లకార్డ్స్ అన్నీ పెడతారు. వేర్ యూ సిట్, నువ్వు అధికార పక్షంలో ఉన్నావా, ట్రెజరీ బెంచెస్లో ఉన్నావా, లేక నువ్వు ఇయర్ మార్క్డ్ ఫర్ దోస్ హు డిడ్ నాట్ క్వాలిఫైలో ఉన్నావా? డిపెండ్స్ ఆన్ వేర్ యూ సిట్, డిపెండ్స్ ఆన్ వేర్ యూ బిలాంగ్. అండ్ బిలాంగింగ్ ఈజ్ ఓన్లీ సర్కమ్స్క్రైబ్డ్. బిలాంగింగ్ ఈజ్ ఓన్లీ, చూడండి ఎంత బ్యూటిఫుల్గా రాశారు ఆథర్, ఈజ్ ఓన్లీ సర్కమ్స్క్రైబ్డ్. బిలాంగింగ్ ఈజ్ ఓన్లీ, ఏమన్నారు ఆయన, ఈజ్ ఓన్లీ
నువ్వు ఎటువైపు ఉన్నావు, ట్రెజరీ బెంచ్ల వైపు ఉన్నావా, లేకపోతే ఇయర్ మార్క్డ్ ఏరియా ఫర్ అపోజిషన్లో ఉన్నావా? ఈజ్ సర్కమ్స్క్రైబ్డ్, ఈజ్ రెస్ట్రిక్టెడ్, ఈజ్ లిమిటెడ్. ఓకే, ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ అండ్ లిమిటెడ్. ఇట్ ఈస్ అ రెస్ట్రిక్షన్ అండ్ ఇట్ ఈస్ అ లిమిటేషన్. ఇట్ ఈస్ లిమిటెడ్. దేనికంట? బై ద లా ఆఫ్ డిఫెక్షన్. అంతేగాని నేను అధికార పక్షంలో లేను, ట్రెజరీ బెంచెస్ వైపుకి వెళ్ళిపోతాను, నేను ఇయర్ మార్క్ ఫర్ అపోజిషను అటువైపు వెళ్ళిపోతానంటే అవ్వదు. సర్కమ్స్క్రైబ్డ్, రెస్ట్రిక్టెడ్ బై ద లా ఆఫ్ డిఫెక్షన్. అందరు అధికారంలోకి వెళ్ళిపోతామంటే అవ్వదు కదా. నాట్ డిఫైన్డ్ బై ద కమిట్మెంట్ టు అన్ ఐడియాలజీ. ఓకే, నాట్ డిఫైన్డ్ బై ద కమిట్మెంట్ టు అన్, ఒక ఐడియాలజీ ప్రకారం వెళ్ళకూడదు, ఒక ఐడియాలజీ ప్రకారం వెళ్ళకూడదు అని భగవత్ గారు అన్నారు. బీ దట్ యాజ్ ఇట్ మే. దీని ఇలా పక్కన పెడితే, బీ దట్ యాజ్ ఇట్ మే, ఇది ఇలా పక్కన పెడితే, టుగెదర్ అంటే ఇయర్ మార్క్డ్ ఫర్ దోస్ హూ డిడ్ నాట్ క్వాలిఫై టు ద ట్రెజరీ బెంచెస్, వీళ్ళందరూ కలిపి దే కాన్స్టిట్యూట్ ద పార్లమెంట్. ఒక అపోజిషన్ ఉండాలి, ఒక అధికార పక్షం ఉండాలి, ఒక ప్రశ్న వేసేవాడు ఉండాలి, ఒక జవాబుదారీతనం ఉండాలి. వీళ్ళందరూ ఉంటేనే కదా ఒక పార్లమెంట్ అవుతుంది. దేర్ ఫోర్ ఆల్ అపోజిషన్, మళ్ళీ బ్యూటిఫుల్ వర్డ్ వాడారు చూడండి. ఏమన్నారైనా? సబ్స్యూమ్డ్. ఆల్ అపోజిషన్ ఈజ్ సబ్స్యూమ్డ్. బ్యూటిఫుల్ వర్డ్. ఎందుకంటే పార్లమెంట్ అనగానే అపోజిషన్ ఉండాలి, ఓకే, రూలింగ్ గవర్నమెంట్ కూడా ఉండాలి. సో ఇప్పుడు ఆథర్ గారు ఏమంటారు? ఆల్, దేర్ ఫార్ ఆల్ అపోజిషన్ ఈజ్ అబ్జార్బ్డ్ అనమాట. ఓకే, సబ్స్యూమ్డ్. ఇట్ హ్యాస్ టు బి అబ్జార్బ్డ్ ఇన్ ద హౌస్. దీన్ని కూడా మనం వీళ్ళు కూడా మన పార్ట్ ఆఫ్ ద థింగ్ అని ఒప్పుకోవాలి. ఇన్ ద హౌస్ వేర్ ఆల్ మెంబర్స్ ఆర్ ఆనరబుల్, గౌరవమైన కాన్స్టిట్యూయెంట్స్. ప్రతి ఒక్కళ్ళు 543 మంది, ప్రతి ఒక్కరు గౌరవనీయమైన మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అంతేగాని వాడు అపోజిషన్లో కూర్చున్నాడని వాడిని ఎలా పడితే అలా మాట్లాడితే ప్రాజ్ఞులు అంగీకరించరు. ఓకే, ప్రాజ్ఞులు అంగీకరించరు. మిస్టర్ భగవత్ హెస్ కాయిన్డ్ అండ్ ఎండియరింగ్, అంటే గుండెకి హత్తుకుపోయే టర్మ్ ఒకటి వాడారు. ఏమని? అపోజిషన్ అంటే ఎవరండి? ప్రతిపక్ష. అపోజిషన్ ఎవరు? ప్రతిపక్షం. దట్ ఈస్ దోస్ హు రిప్రజెంట్ ద అదర్ సైడ్. పెహ్లు, ది అదర్ సైడ్, హిందీ వర్డ్ పెహ్లు, విచ్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్. ఇది ఎసెన్స్ అన్నమాట. అంటే ఒక కూరలోని ఎంత మసాలా ఉండాలి, ఎంత కారం ఉండాలి, ఎంత ఉప్పు ఉండాలి, ఎంత ఇంగు ఉండాలి, ఎంత ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి. అలాగే విచ్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ ప్రజాస్వామ్య వ్యవస్థలోని గవర్నెన్స్, పరిపాలనా దక్షత ఉండాలి. అండ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ట్రీట్ ద అపోజిషన్ విత్ రెస్పెక్ట్ అండ్ ద కన్సిడరేషన్. చూడండి అంత బ్యూటిఫుల్గా అన్నారు ఆయన. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎక్స్పెక్టెడ్, అందరూ అనుకుంటారు ఏమని, అది అలా చెయ్యాలి. అపోజిషన్ ఎలా ట్రీట్ చేయాలండి? మర్యాదగా, మీరు చెప్పింది మేము వింటున్నాము, కన్సిడరేషన్, మీకు ఇది మీకు చెల్లుబాటు అవుద్ది, మీకు ఈ ఉచిత స్థానమే మీకు కూర్చోబెట్టాలి, డిజర్వ్స్, అండ్ ఇట్ రిప్రజెంట్స్ ఆల్మోస్ట్ 2/3. వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 2/3 ఆఫ్ దోస్ హూ ఓటెడ్. 2/3 of the people of those who voted but did not choose the ruling party. ఈ 2/3 ఇప్పుడు ఉన్న 294 మందిని వాళ్ళు చూస్ చేసుకోలే. యాజ్ ఇట్ ఫెల్ట్, ఎందుకు ఈ చూస్ చేసుకున్న వాళ్ళు యాజ్ ఇట్ ఫెల్ట్, ఇట్ డిడ్ నాట్ హ్యావ్ ద రైట్ టు గవర్న్ ద కంట్రీ. సో ఎవరైతే ఓట్లు వేసారో, దోస్ హూ ఓటెడ్ డిడ్ నాట్ చూస్, దోస్ హూ ఓటెడ్, ఇట్ అంటే ఇదన్నమాట. దోస్ హూ ఓటెడ్ డిడ్ నాట్ చూస్ ఫెల్ట్ దట్ ఇట్, ద రూలింగ్ పార్టీ, ఇక్కడ ఇట్ ఏమవుద్ది? ద రూలింగ్ పార్టీ డిడ్ నాట్ హ్యావ్ ద రైట్ టు గవర్న్ ద కంట్రీ. రూలింగ్ పార్టీకి అధికారం లేదు, మమ్మల్ని పరిపాలించే యోగ్యత లేదు అని సార్. నో ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రాటిక్ గవర్నెన్స్, ప్రజాస్వామ్యంలోని పరిపాలనా దక్షతలోని ఈ ప్రిన్సిపల్ ప్రకారం అలౌస్ అంటే ఒక రైట్ ఇవ్వడం, దోస్ ఇన్ అథారిటీ టు ఇగ్నోర్, మేము పట్టించుకోము, అపోజిషన్ ఏమంటారు, మాకు అసలు దాంతో సంబంధం లేదు, ఆ మాట చెల్లదు. ఓకే, అంత హేళనగా మాట్లాడకూడదు, అంత తేలిగ్గా మాట్లాడకూడదు. సో దోస్ ఇన్ అథారిటీ
టు ఇగ్నోర్, పట్టించుకోకుండా ద విల్ ఆఫ్ దోస్ హూ ఫేవర్డ్ సమ్మన్ ఎల్స్. మరి వీళ్ళందరూ 2/3 పీపుల్ వాళ్ళ యొక్క విల్, వాళ్ళ మనస్సాక్షిగా ఏం చేశారు? యాంటీ బీజేపీ వేశారు. వాళ్ళని మేము పట్టించుకోము, వాళ్ళు అసలు మాకు మెంబర్సే కాదు, పీపులే కాదు, వాళ్ళందరూ యాంటీ నేషనల్, వాళ్ళు ఏదో తప్పు. అంత చులకనగా మాట్లాడకూడదు, అంత తేలిగ్గా మాట్లాడకూడదు. ఓకే, ఎందుకు? దోస్ హు డిడ్ నాట్ ఆర్ కుడ్ నాట్ ఓట్ అండ్ దోస్ హు డు నాట్ యెట్ హ్యావ్ ది రైట్ టు ఓట్. ఇంకా ఓటు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఓటు వేయలేదు, కొంతమంది వేయలేకపోయారు, కొంతమంది దోస్ హు డిడ్ నాట్, దోస్ హు కుడ్ నాట్, కొంతమందికి అసలు ఓటే లేదు. ఇట్ ఈస్ నాట్ 272, ఆ నంబర్ కాదు. ద థ్రెషోల్డ్ అంటే ద ఎంట్రన్స్. థ్రెషోల్డ్ అంటే ఏంటి? ఎంట్రన్స్ అన్నమాట. అంటే 272 వచ్చాయి అనుకోండి, అధికార గుమ్మం దగ్గర నిలబడ్డాం, ప్రెసిడెంట్ గారు పిలవడమే, వెళ్ళిపోయి మనం గవర్నమెంట్ ఫామ్ చేసేది. ఇట్ ఈస్ నాట్ 272 ద థ్రెషోల్డ్ ఆఫ్ మెజారిటీ ఆర్ 294. ఇప్పుడు ఉన్నాయి కదా ద టాలీ ఆఫ్ ద బీజేపీ అండ్ ఎన్డీఏ వాళ్ళ మిత్రులందరూ కలిపి ఇన్ ఎర్లీ జూన్. ఓకే, రిప్రజెంటేటివ్స్ వర్సెస్ ఈ 294 ఆర్ నాట్ ది ఎంటైర్ 116 crore ఆఫ్ ఇండియన్స్. ఎంత బ్యూటిఫుల్గా అన్నారు చూడండి భగవత్ గారు. ఓకే, హర్షించదగ్గ విషయం. 294 మందే 116 కోట్లు తప్పు. 543 మంది కలిపితేనే 116 కోట్లు భారతీయులు. మీరు అలా మాట్లాడితే ఎలాగా? అంత తేలిగ్గా, అంత చులకనగా తప్పు అని అన్నాడు ఆయన. మిస్టర్ భగవత్ ప్రాధేయపడ్డాడు ఏంటంటే అందరినీ కలుపుకు వెళ్ళండి, ఇంక్లూడ్ ఎవ్రీబడి, ఇంక్లూజివిటీ అండ్ కాల్ ఫార్. ఆయన ఒక పిలుపిచ్చారనమాట. ఏం పిలుపిచ్చారు ఆయన? ఓకే, పిలుపు ఏమని ఇచ్చారు? ఫర్ బిల్డింగ్ కన్సెన్సెస్, జనరల్ అగ్రిమెంట్, సహమతి, అందరి సహాయ సహకారాలతో అందరూ ఏకీభవిస్తేనే సహమతి. అంటే ఏంటి? ఏకీభవించడం. ఓకే, ఏకీభవించాలి, ఏకీభవించుట. ద ఓనర్స్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ విచ్ లైజ్ ఆన్ దోస్ హూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు గవర్న్ ద కంట్రీ. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉందండి? ఏ గవర్నమెంట్కి అయితే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో మమ్మల్ని మీరు పరిపాలించండి అని. ఈ 294 మందే కాదు, 543లోంచి మనం కానీ 294 తీసేస్తే మనకి దగ్గర ఎంతమంది వస్తారు చూడండి. వాళ్ళని కూడా కలుపుకొని, అపోజిషన్ కూడా కలుపుకొని అందరూ భారతదేశ ప్రగతి కోసం వర్క్ చేయాలి. అంతేగాని వాళ్ళు మాకు పట్టరు, వాళ్ళు మాకు ఓటు వేయలేదు, వాళ్ళకు ఓటు వేసిన అని అవకాశం వచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేదు, వాళ్ళకి ఓటే లేదు, తప్పు. ఇలా తేలిక భావం చూపెట్టకూడదు. ఇది అహంకారానికి చిహ్నం, ఇది అహంకారానికే చిహ్నం. సో ఇండియా అనేది ఏంటి? భిన్నత్వం. ఆ భిన్నత్వాన్ని మనం అదంతా వేస్ట్ అండి, పక్కన పడేయండి అని అనకూడదు. కెనాట్ బి విష్డ్ అవే. ఓ మై గాడ్, ఇండియా ఈజ్ యునైటెడ్, యూ క్యాన్ టాక్ అబౌట్ డివోర్సిటీ అని అన్నాం అనుకోండి. హౌ కెన్ యూ సే సో? వీఆర్ యునైటెడ్ డిస్పైట్ బీయింగ్ డివర్స్. ఏ యునైటెడ్, క్లియర్. ఇంక్లూజివిటీ హౌఎవర్ ఈజ్ నాట్ అబౌట్ ది అబ్సెన్స్ ఆఫ్ డిఫరెన్స్. ఎస్, ఇంట్లో తల్లిదండ్రులే భార్యాభర్తలే అప్పుడప్పుడు త్వంసుంటా అంటే త్వంసుంటా అనుకుంటారు. అంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోయేదో ఫ్యామిలీస్ అన్నీ బ్రేక్ అయిపోవట్లేదు కదా. మళ్ళీ ఎవరికి వాళ్ళు సర్దుకు మణుగుతారు, మళ్ళీ వస్తారు. అరే రోజు మాట్లాడుతున్న మనిషితోనే కదా మనకు మనస్పర్ధలు వస్తాయి. ఎవడో తెలియని వ్యక్తి ఎలా వస్తాయండి? అంతేగాని స్కూల్ పిల్లలు నాతో మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడిన ఏంటిది? విన్నంత కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సో ఇంక్లూజివిటీ హౌఎవర్ ఈజ్ నాట్ అబౌట్ అన్ అబ్సెన్స్ ఆఫ్ డిఫరెన్స్. ఉంటాయి. మనం ఒక మనిషితో స్నేహం చేసామంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ మనిషిలో మనకి ఎక్కువ చెడ్డ గుణాలు కనబడతాయి. అవన్నీ యాక్సెప్ట్ చేసే మనం వాటితో స్నేహం చేయాలి. ఎందుకు? హిందీలో అంటారు కదా, భాయ్ और बहन एक हकीकत होता है, दोस्त हम चुनते हैं. It is our choice that we make a friendship. So you should not question your choice because your sister and brother are reality. అదే ఉదరాన్ని షేర్ చేసుకుని బయటకు వచ్చాం. సహోదరి, ఉదరం, సహోదరుడు, అదే ఉదరంతో బయటకు వచ్చాం అందరూను. ఉదరం రిలేషన్ వేరు, బట్ ఫ్రెండ్షిప్ వేరు.
అలాగే డిఫరెన్స్ ఉంటాయి, లేకపోతే అలాగా. ఇండియా హ్యాస్ బీన్, ఈజ్ అండ్ విల్, హ్యాస్ బీన్, ఈజ్ అండ్ విల్. చూడండి, పర్ఫెక్ట్, ప్రెజెంట్, విల్, ఫ్యూచర్లో కూడా విల్ కంటిన్యూ టు బీ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ. డైవర్సిటీ అనేది మనలో ఉంది, లోపల ఉంది. ప్రాంతీయతలు ఉన్నాయి, భాష వేరు ఉంది, నదులు. గంగాకి ఇస్పార్, గంగాకి ఉస్పార్ అంటారు. గోదావరి ఇటువైపు అండి అటువైపు అండి అంటారు. తూగోవా పాగోవా అంటారు, లేదంటే మన కాన్సేమా అంటారు. చూడండి ఎలా మాట్లాడతారు. దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్. బట్ క్యాస్ట్ ఒకటి డైవర్సిటీ, కమ్యూనిటీ, క్రీడ్, రిలీజన్, రీజన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ డివర్సిటీ. జస్ట్ యాజ్ ద బర్డెన్ ఆఫ్ బిల్డింగ్ కన్సెన్సెస్, ఒక అందరినీ ఒకే తాటి మీద తీసుకురావడం అన్నది ఒక పెద్ద బర్డెన్, పెద్ద గుదిబండను మోస్తున్నట్టే. ఒక అధికార పక్షం ఈజ్ ఆన్ ద రూలింగ్ పార్టీ. ఈ గుదిబండను మోస్తూ భారతదేశం ఉంది, అంటే నేను పట్టించుకోను. ఏంటి అహంకార ధోరణ, తప్పు అని అన్నారు భగవత్ గారు. ఓకే, ఆన్ ద రూలింగ్ పార్టీ. ద ఓనర్స్ ఆఫ్ డిమినిషింగ్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిమినిష్ అంటే ఏంటి? తగ్గిపోవడం, డిమినిష్, తగ్గుట. దినదినాభివృద్ధి దినదినంగా కిందకి తగ్గిపోతుంది. డిమినిషింగ్ ద డివిజన్స్ ఆఫ్ సొసైటీని విడదీసేయడం ఈజ్ ఆన్ దోస్ హూ ఆర్ ఇన్ పవర్. ఓకే, ఈజ్ ఆన్ దోస్ హూ ఆర్ ఇన్ పవర్. ఎవరికైతే అధికారం ఉందో, ఇట్ విల్ ఆల్వేస్ బీ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇట్ ఈస్ ఆల్వేస్ బీ ద ఫర్ దోస్ ఇన్ మెజారిటీ. ఈ 294 మంది టు ఎలివియేట్, రెడ్యూస్, తగ్గించాలి. టు రెడ్యూస్ ది అప్రిహెన్షన్స్, భయాలు, ద ఫియర్స్ ఆఫ్ దోస్ ఇన్ మైనారిటీ. ఓకే, మిగతా వాళ్ళందరూ అంటే ఏంటి? 543లోంచి ఓకే 294 వీళ్ళు ఉన్నారు. మనం సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఇక్కడ ఎంత వచ్చింది? 94 అంటే 9, ఇక్కడ 4, ఇక్కడ 1, ఇక్కడ 4, 249 మంది అవతల వైపు ఉన్నారు కదా. వాళ్ళు సైజబుల్ నంబరే, వాళ్ళేమైనా తీసిపడేలేం. సో అప్రిహెన్షన్స్ ఆఫ్ దోస్ ఇన్ మైనారిటీ. మేమే అంతా అంటే జనాలు ఒప్పుకోరు. ఫియర్ ఈజ్ అ 2-way ట్రాన్సాక్షన్. మనకెంత భయం ఉంటుందో వాళ్ళకి అంత భయం ఉంటుంది. అది ఇట్స్ అ 2-way. దోస్ హు ఆర్ స్కేర్డ్, ఎవరైతే భయపడతారో, అండ్ దోస్ హూ కాజ్ ద స్కేర్, భయపెట్టేవాడు ఉంటాడు, భయపడేవాడు ఉంటాడు. అది 2-way ట్రాన్సాక్షన్. అది డెమోక్రాటికల్లీ. ఓకే, అంటే ప్రజాస్వామ్యంలోని ఎవరైతే ఎన్నుకోబడతారో అలాంటి గవర్నమెంటు షుడ్ నెవర్ సపోర్ట్, ఎప్పటికీ సపోర్ట్ చేయకూడదు. ఎవరిని? ద లాటర్. లాటర్ అంటే ఎవరు? కాజింగ్ ద స్కేర్. లాటర్ అంటే ఎవరు? ఎవరైతే భయాన్ని క్రియేట్ చేస్తారో, కాజింగ్ ద స్కేర్. భయాన్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేయకూడదు. అండ్ షార్పెన్ ఎగ్జిస్టింగ్ డివిజన్స్. అండ్ ఇప్పుడు ఎలాగో వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా పదును పెట్టకూడదు. దే షుడ్ నాట్ వెట్ ఇట్, దే షుడ్ నాట్ హోన్ దోస్ ఎగ్జిస్టింగ్ డివిజన్స్ ఆర్ ఎక్స్ప్లాయిట్. వాళ్ళ అడ్వాంటేజ్ కోసం దాన్ని వాడేసుకోకూడదు. ఎక్స్ప్లాయిట్ దెమ్ ఫర్ నారో పొలిటికల్ గెయిన్స్. సార్ మనం ఇలా చేస్తే మనకు లాభం ఉంటుందండి, చేస్తాయి. తప్పే అని భగవత్ గారు ఎంత ఓపెన్గా చెప్పారనమాట. కమ్యూనిటీస్ హ్యావ్ సర్వైవ్డ్ ఇన్ అవర్ సొసైటీ. కొన్ని వేల కమ్యూనిటీస్ బతికి బట్టకట్టే మన సొసైటీలో. ఎందుకు? మ్యూచువల్ డిపెండెన్స్. వాళ్ళ మీద మనం డిపెండ్ అయి ఉన్నాం, మన మీద వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. ఇట్ ఈస్ మ్యూచువల్. డిస్పైట్ డిఫరెన్సెస్, ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు కూడాను మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం, వాళ్ళు మన మీద డిపెండ్ అయి ఉన్నారు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ రిలేషన్షిప్, అలాంటి సత్సంబంధాలు బలం ఎక్కడుంటుందంటే ఈజ్ ద రికగ్నిషన్. ఇది ఉంది అని మనం అధికారికంగా చెప్పాలి. ఎస్, నాకు కనబడుతుంది ప్రస్ఫుటంగా. రికగ్నిషన్ దట్ నాట్ ఓన్లీ ఆర్ దేర్ కస్టమ్స్, వాళ్ళ యొక్క కస్టమ్స్, రిచువల్స్, ట్రెడిషన్స్ డిఫరెంట్. క్రిస్టియన్కి ఒక కష్టం ఉంటుంది, ముస్లింకి ఒక కష్టం ఉంటుంది, హిందూస్కి ఒకటి, జొరాస్ట్రియన్స్కి ఒకటి, ఒక్కొక్కరికి, పంజాబీస్కి ఒకటి. వాళ్ళ వ్యవహారిక శైలి వేరు, వాళ్ళ పూజల విధానం వేరు, వాళ్ళ ట్రెడిషన్స్ వేరు. అంటే వాళ్ళు ఎలాగో ఏమేమి తింటారు, ఏంటి, అన్ని పద్ధతులు అన్నీ వేరే ఉంటాయి. బట్ కానీ దట్ దే ఆల్సో అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ కల్చర్ ఇంటిమేట్లీ.
మనకు వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళకి మన గురించి తెలుసు. ఇంటిమేట్లీ, వెరీ క్లోజ్లీ తెలుసు వాళ్ళకి. డైవర్స్ కమ్యూనిటీస్, very కమ్యూనిటీస్ హ్యావ్ బీన్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్, వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్. ఇవన్నీ ఏంటి? ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ అవర్ సొసైటీ, మన సమాజంలో. అండ్ ద ఏజ్ ఓల్డ్ బాండ్స్, కొన్ని ఇండియా ఉన్నప్పటి నుంచి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, మనం వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నాం. బాండ్, ఈ బాంధవ్యం ఏదైతే ఉందో ఆఫ్ రెస్పెక్ట్ అండ్ టాలరెన్స్, మర్యాద ఇచ్చడం, వాళ్ళు ఏమన్నా అంటే చూటుపోటు మాటలు కాస్త భరించగలగడం. ఓకే, హ్యావ్ ఎగ్జిస్టెడ్, ఉన్నాయి అమంగ్ దెమ్. హార్మనీ, సత్సంబంధాలు ఉన్నాయి, ప్రెషర్స్ ఉన్నాయి. హార్మనీ అండ్ టెన్షన్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ సొసైటీస్ కాంపోజిట్ సైకి. ఓకే, హార్మనీ ఉంది, సత్సంబంధాలు ఉన్నాయి. ఒక సైడ్ ఏముందండి? ఒకవైపు టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సొసైటీస్, ఏమంటున్నాడు ఆథరు? ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సొసైటీస్ సైకి అంటే ద హ్యూమన్ సోల్, ద స్పిరిట్ ఆర్ ద మైండ్. ఓకే, ఆర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ సోల్, స్పిరిట్ ఆర్ మైండ్. ది అకేజనల్ టెన్షన్, అప్పుడు టెన్షన్లు ఉంటాయి. సొసైటీ అన్నాక టెన్షన్లు ఎలాగుండవండి, ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంట? విచ్ బాయిల్స్ ఓవర్ లైక్ ద ఓవర్ హీటెడ్ మిల్క్. అంటే అప్పుడప్పుడు పాలు పొంగిపోతాయి కదా, ఓవర్ హీటెడ్ మిల్క్. అప్పుడు ఏం చేస్తాం? ఇట్ హ్యాస్ టు బి సబ్సైడెడ్. ఈ పొంగుతున్న పాలని మనం పుష్యం లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేస్తాం? కొన్ని నీళ్ళు చిలకరిస్తాం. ఇలా చిలకరిస్తే చాలు, సబ్సైడెడ్. ఎలాగా? విత్ ద స్ప్రింక్లింగ్, చిలకరించడం ఆఫ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్. కొన్ని నీళ్ళు చిలకరిస్తే చాలు. ఈ పని ఎవరు చేయాలి? బై ద సెగేషియస్ లీడర్స్, బై ద వైజ్, సెగేషియస్, వైజ్, ప్రజ్ఞులు, విజ్ఞులు, ప్రాజ్ఞులు. ఇలాంటి లీడర్లు ఉండాలి. వీ కెన్ డూ వితౌట్ దోస్. ఓకే, వీ కెన్ డూ వితౌట్ దోస్ హూ ట్రై టు ఇగ్నైట్. ఓకే, కొంతమంది వెలిగించేద్దాం అనుకుంటారు, అవకాశం దొరికింది, నిప్పెట్టే అని. ఏంటి ఎగ్జిస్టింగ్ టిండర్ బాక్సెస్ అంటే ఏంటి? బాంబులు పెట్టే బాక్స్ అనమాట. అటువంటి పేలిపోతాయి అవి. ఓకే, దోస్ ఆర్ రెడీ టు ఇగ్నైట్. కొంతమంది వాళ్ళకి కలహప్రియులు అనమాట, అంటే నారదుడి టైప్ వాళ్ళందరూ. మంచిగా భలే సరదా, ఇద్దరు కొట్టుకుంటుంటే. సో వీ కెన్ డూ వితౌట్ దోస్. మనకి ఎవరైతే నిప్పుని రాయగొడుతున్నారో అలాంటి వాళ్ళని మనం వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే టిండర్ బాక్సెస్ ప్రతి చోట ఉంటాయి. అవేంటి? దే ఆర్ రియలీ ఇగ్నైటెడ్. ఎ థింగ్ దట్ ఈస్ రెడీగా ఉంటుంది అనమాట. కొన్ని విషయాల్లోని వెలిగించేద్దాం, బాంబు పేలిపోద్ది అన్నట్టుగా. సో రెడీలీ ఇగ్నైట్ అయిపోతాయి కొన్ని. సో వీ క్యాన్ డూ వితౌట్ దోస్. క్యాన్ డూ వితౌట్, ఎంత బాగా వాడారు చూడండి ఆథర్ గారు. క్యాన్ డూ వితౌట్ దోస్ హూ ట్రై టు ఇగ్నైట్, నిప్పు వెలిగిస్తారు. ఎగ్జిస్టింగ్ రెడీలీ ఇగ్నైటెడ్ టిండర్ బాక్సెస్ బై, నిజాన్ని కాస్త వాళ్ళకి కావాల్సినట్టుగా మలుచుకుంటారు. బై ట్విస్టింగ్ ద ట్రూత్ అండ్ స్నాపింగ్. తెగొడేస్తారు దేన్ని? ద దాగా ప్రేమ్కా అంటే అదొక సీమ్లెస్ థ్రెడ్ అనమాట. ద థ్రెడ్ ఆఫ్ లవ్, ఒక థాట్ అది అలా మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కొంతమంది హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలుపుతాను కదా ఈ కలర్ఫుల్ థ్రెడ్ ఆఫ్ ఇండియా. కానీ కొంతమంది ఏం చేస్తారు? వాస్తవాలను వాళ్ళకి అడ్వాంటేజ్గా తిప్పుకున్నప్పుడు అలాంటి వాళ్ళని ఏం చేయాలి? మనం తెంపేయాలి, లేకపోతే గొడవలు అయిపోతాయి. అండ్ స్నాపింగ్ ద దాగా ప్రేమ్కా బై ట్యాంపరింగ్ విత్ టెక్నాలజీ. సో వీళ్ళు ఏం చేస్తారు? దే ట్విస్ట్ చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు ట్యాంపర్ చేసేస్తారు. వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కొద్ది వేరేగా మారుస్తారు టెక్నాలజీని యూజ్ చేసి. ఓకే, మనకు ఆ కథ ఉంటుంది కదా, ఒక కుర్రోడిని ఒక అమ్మాయి ప్రేమిస్తారు, కానీ వాడు శత్రువు అనమాట. సో వాడిని చంపేయమని విషము నిమ్ము అని రాస్తే ఆ అమ్మాయి కాటుకు తీసి, అమ్మాయి పేరు విషముని కాస్త విషయు నిమ్ము అని మారుస్తుంది అనమాట. ఆ లెటర్లో చదవగానే ఈ కుర్రోడికి విషయం ఇవ్వమంటున్నాడు. రామ్మ నీకు వీడు ఇష్టమైన నాన్నగారు, పెళ్లి చేసుకోను. కానీ వాళ్ళ అన్నయ్య ఏమన్నాడు? విషమునిచ్చి చంపేయ అన్నాడు. విషము దాన్ని విషయ, అది అడ్వాంటేజ్గా తీసుకుంది అమ్మాయి. బికాస్ ఆ అమ్మాయి ఆల్రెడీ వాడిని ఇష్టపడింది కాబట్టి. సో ఇలాంటి కథల్లో మనకి ఏం తెలుస్తుంది అంటే
ఎలాగ మనకి మన అడ్వాంటేజ్కి దాన్ని ఎలాగ మర్చేసుకోవాలి సిట్యువేషన్ని. అంటే శవం మీద కూడా రాజకీయం చేసేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళని మనం వీ కెన్ డూ వితౌట్ దోస్. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే నిప్పే ఇట్టిస్తారు, రెడీగా బాంబు పేల్చేద్దాన్ని. ఓకే, నిజాన్ని వాళ్ళకి కావాల్సినట్టుగా మలిచేసుకుంటారు. అండ్ దే స్నాప్ ద ధాగా ప్రేమక. ఓకే, తెంపేస్తారు. మనకి వారికి సత్సంబంధాలు ఉండకూడదు, ఉంటే మళ్ళీ అక్కడ ఏమైపోద్దో అంటే వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పోతుంది. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఆథర్ గారు ఏమంటారు? ద ఫైనల్ ఎగ్జార్టేషన్, సూపర్ వర్డ్ అండి ఇది. ద ఫైనల్ ఎగ్జార్టేషన్ ఏంటంటే, ఎగ్జార్ట్ కాదు ఇది. ఓకే, ద ఫైనల్ ఎగ్జార్టేషన్. చూడండి ఎంత బాగా భగవత్ గారు అంటే, బాబు మీరు అహంకారపూరితంగా మాట్లాడకండి అని ఎంత బాగా అడిగారంటే ఆయన. ఫైనల్ ఎగ్జార్టేషన్ ఏంటంటే ఆయన ఈజ్ అర్జింగ్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఆయన అందరికీ చెప్తున్నాడు అనమాట, ఐఎమ్ అర్జింగ్ యూ. చాలు ఇంకా కొట్టుకున్నది. ద ఫైనల్ ఎగ్జార్టేషన్ ఇస్ టు భగవత్స్ హోమిలీ. హోమిలీ అంటే సూక్తి ముక్తావళి. హోమిలీ అంటే ఏంటి? సర్మన్, హోలీ స్పీచ్ అనమాట. ఓకే, సూక్తి ముక్తావళి ఇస్ దాట్ నో సూపర్ స్ట్రక్చర్. శిఖర్ అంటాం కదా, ఏ శిఖరాన్ని కట్టాలన్నా ఓకే దాని బేస్ ఎలా ఉండాలండి? బునియాదు వీక్గా ఉండకూడదు. ఓకే, ద ఫౌండేషన్ హ్యాస్ టు బి స్ట్రాంగ్ ఫర్ ఎ హ్యూజ్ ఎడిఫైస్ టు కమ్ అప్. అంత బ్యూటిఫుల్గా అన్నారు చూడండి. అది హోమ్లీ అంటే. దట్ నో సూపర్ స్ట్రక్చర్, నో శిఖర్ कैन बी बिल्ट ऑन ए वीक बुनियाद. बुनियाद एकदम तगड़ा होना चाहिए, तभी हम वहाँ पे एक बड़ा मकान बना सकते हैं. अगर वो बुनियाद ढंग से नहीं है तो क्या हो जाएगा? इधर उधर हो जाएगा, पूरा शिखर विल कम डाउन, कोलैप्स हो जाएगा. Okay, so the homily is that no superstructure can be built on a weak base. దీని వాస్తవం అంటే దీని తాత్పర్యం ఏంటంటే ఎసెన్షియల్గా ఏమన్నారంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ఈజ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద ఎడిఫైస్ డిపెండ్స్. ఓకే, ఆ ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటే బునియాదు, ఆ ఎడిఫైస్, ఆ బిల్డింగు అంత స్ట్రాంగ్గా మనం కట్టచ్చు అన్నది చెప్తూ 20% సీట్లు పోయాయి మనకి. 303 ఉండేవాళ్ళమి, ఇప్పుడు 240కి వచ్చాం. ఓకే, అంటే ఎంత పోయాయి? 63 సీట్లు పోయాయి బీజేపీకి. ఇది 20% ఆఫ్ సీట్స్ ఈజ్ అ సైన్ ఆఫ్. ఇది మనకి ఏంటి? చిహ్నం. ఇది ఒక చిహ్నం అనమాట. ఓకే, దేనికి చిహ్నం? వీకెనింగ్ ఆఫ్ ద బేస్. బీజేపీ బేస్ వీక్ అయిపోతుంది, అబ్జర్వ్ చేస్తున్నారా మీరు అని ఆయన ఒక ఉత్తర్వులో చెప్పాడు అనమాట. ఇట్ వాజ్ లైక్ అ స్టర్న్ వార్నింగ్. సీరియస్గా చెప్పాడు ఆయన, వెరీ స్టర్న్. హీ డెలివర్డ్ దిస్ లెక్చర్. అది భగవత్ గారి స్పీచ్ యొక్క ఎంటైర్ తాత్పర్యం. సో ఇవాళ మేము చేసిన ఎడిటోరియల్ మీకు ఎంతగానో తోడ్పడుతుందని ఆశతో మేము ఐఏఎస్ హైదరాబాద్ వారి యాజమాన్యం సహాయ సహకారాలతో, వైజాగ్ సెంటర్ హెడ్ సహాయ సహకారాలతో ఈ క్లాసులు మీ పెంపుల కోసం మేము తెస్తున్నాము. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు మీకు క్లాసులు ఉంటాయి. మీకు డీటెయిల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఒక ఎడిటోరియల్ మెయిన్ ఆర్టికల్ తీసుకొని అందులో వొకాబులరీ ఎలా వాడారు ఏంటి ఇవన్నీ మీకు పరీక్షలోని ఎంతగానో తోడ్పడతాయి. మాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఆర్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఇంకా మేము మెరుగుపరచుకోవడానికి. థ్యాంక్ యూ.